ఫస్ట్ క్వశ్చన్, చరిత్ర అనే పదం ఏ గ్రీకు పదం వలన వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, హిస్టోరియా. సెకండ్ క్వశ్చన్, చరిత్ర అంటే అర్థం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గత కథనం. థర్డ్ క్వశ్చన్, భారత చరిత్రను విభజించిన 3 ప్రధాన కాలాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రాచీన, మధ్యయుగ అండ్ ఆధునిక యుగం. ఫోర్త్ క్వశ్చన్, చరిత్ర అధ్యయనానికి ప్రధాన మూలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఫిఫ్త్ క్వశ్చన్, భారత చరిత్రలో తండ్రి అని ఎవరిని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హెరోడోటస్. సిక్స్త్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రానికి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సెవెంత్ క్వశ్చన్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఇప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1861. ఎయిత్ క్వశ్చన్, భారత చరిత్రలో తొలి నాగరికత ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సింధులోయ నాగరికత. నైన్త్ క్వశ్చన్, శాసనాల అధ్యయన శాస్త్రం అని దేనిని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎపిగ్రఫీ. 10th క్వశ్చన్, నాణాల అధ్యయన శాస్త్రం అని దేనిని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, న్యూమిస్మాటిక్స్. 11th క్వశ్చన్, చరిత్రను వ్రాసిన తొలి చరిత్రకారుడు అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హెరోడోటస్. 12th క్వశ్చన్, రాజతరంగిణి అనే గ్రంథం ఎవరిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కల్హణ. 13th క్వశ్చన్, పురావస్తు శాస్త్ర పరిశోధనలో మార్టిమర్ వీలర్ పేరు ఏ నాగరికతతో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సింధు నాగరికత. 14th క్వశ్చన్, చరిత్రలో వాడే కాలమాన పద్ధతి ప్రధానంగా ఏ ఆధారంపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శకాలు మరియు సంవత్సరాలు. 15th క్వశ్చన్, ఇండికా గ్రంథాన్ని ఎవరు రచించారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెగస్తనీస్. 16th క్వశ్చన్, భారతదేశపు చరిత్రను ఎక్కువగా ఎవరెవరు వ్రాసారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 17th క్వశ్చన్, భారత చరిత్రలో మొదటి శాసనం ఏ రాజు వ్రాయించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అశోకుడు. 18th క్వశ్చన్, పాలియోగ్రఫీ అనే శాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాతలిపులు. 19th క్వశ్చన్, చరిత్ర అధ్యయనానికి అత్యంత ముఖ్యమైన ఆధారం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 20th క్వశ్చన్, చరిత్ర ఒక అద్దం అని చెప్పింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్క్స్.